మంత్రి నియోజకవర్గంలో పరీక్షా కేంద్రం గోల్మాల్. పేద విద్యార్థులపై వివక్ష చూపుతున్న జిల్లా అధికారి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదవడమే పేద విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులను చదవకుండా చేయడమే జిల్లా అధికారి లక్ష్యం. రాష్ట్ర మంత్రివర్యులు ఉన్న నియోజకవర్గంలోనే పేద విద్యార్థులకు శాపం. ప్రైవేటు విద్యా సంస్థల అభివృద్ధి కొరకు జిల్లా అధికారి ప్రయత్నం. ప్రైవేటు విద్యా సంస్థల నుండి జిల్లా అధికారికి అందిన అధిక మొత్తంలో ముడుపులే కారణమా? పేద విద్యార్థులపై వివక్ష చూపుతూ పేద విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ వారి పరీక్షా కేంద్రాన్ని స్థానిక మండలంలో కాకుండా ఇతర నియోజకవర్గ మండలాలకు వెళ్ళి పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకుని విద్యార్థులకు చదువు మీద ఆసక్తి కోల్పోయే విధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న జిల్లా ఉన్నత అధికారి పి ఎర్రయ్య అని నిజాంపట్నం మండల కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా కమిటీ చైర్మన్లు, కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదవటమే పేద విద్యార్థులకు శాపంగా మారిందని, ఏమి చేసినా పేద విద్యార్థులు నోరు మెదపరని, తన ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుని గత 2 సంవత్సరాలుగా సజావుగా ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రంను బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరుపుతూ ఉంటే 2024-2025 విద్యా సంవత్సరంలో జరపవలసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని పక్క నియోజకవర్గ మండలాల్లోని ప్రైవేటు కళాశాలలకు అప్పగించడంపై సంబంధిత అధికారిపైన అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. పేద విద్యార్థులు చదువుకోవడం ఇష్టం లేక వారిపై అనుచిత ఆలోచనలను ఆ అధికారి వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఉన్న నియోజకవర్గంలోని మండలంలోని పేద విద్యార్థులపై అనాలోచిత నిర్ణయాలు తీసుకుని పేద విద్యార్థుల విద్యను కుంటిపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుని తాను ఇష్టానుసారంగా సాగించుకుంటున్న జిల్లా అధికారి డివిఈఓ వైఖరి కారణం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమేనని ప్రభుత్వం చేతగానితనంగా విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల అభివృద్ధి కొరకే ఈ జిల్లా స్థాయి అధికారి వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో ముడుపులు అందుకుని ఇలాంటి దుస్సాహసానికి పూనుకుని ఉంటాడని విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పక్క నియోజకవర్గ మండలాల్లోని ప్రైవేటు విద్యా సంస్థల ప్రచారం కోసమే ఇలాంటి అనుచిత నిర్ణయం తీసుకున్నారని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని పరీక్షా కేంద్రాన్ని మండలంలోనే ఏర్పాటు చేయాలని, లేకుంటే ఆందోళన చేపట్టవలసి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.